హీరో విజయ్ని తొక్కేసే కుట్ర తెలంగాణ ప్రభుత్వం చాలా స్ట్రాటజిక్గా చేస్తుంది. ఇది తమిళనాడు ప్రభుత్వం అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట అది ఖచ్చితంగా పోలీస్ ఫెయిల్యూర్. పోలీసులు ఎందుకు ప్లాన్ చేసుకోలేదు, లేదా ప్రభుత్వమే కుట్ర పనిందని అతను తప్పుడు ఆరోపణ కూడా చేయలేదు. బట్ అట్లాంటి చోట్ల ఏం చేస్తున్నారు ఇప్పుడు తెలివిగా, అతని సభలంటే జనం ఎగబడతారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎట్లాగో అక్కడ అతను కూడా అట్లాగే. కాబట్టి అతని దెబ్బకొట్టడానికి కొత్తగా వేస్తున్న ఎత్తుగడ ఏంటంటే 2000 మందికి మించి సభకు అటెండ్ కావడానికి వీల్లేదు. అంటే అదేదో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ టైప్ అనమాట. తద్వారా అతనికి జనంలోకి అతని వాయిస్ వెళ్ళకూడదు. సరే ఇవాళ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వెళ్తాయి. బట్ అక్కడ మీడియా మీద ఆధిపత్యం ఆల్రెడీ వీళ్ళ చేతుల్లోనే ఉంది. సన్ నెట్వర్క్, ఇతర నెట్వర్క్లన్నీ కూడా వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఏఐడిఎంకే నెట్వర్క్లు దెబ్బతిన్న ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వాటిట్లో కవరేజ్ రాదు. ఇటు సోషల్ మీడియాలో వచ్చేటప్పటికి వాళ్ళని 2000 మంది అటెండ్ అయితే అందరూ సోషల్ మీడియా వాళ్ళని ఎక్కడ పిలుస్తారు? ఇక అది షేర్ చేసుకునే పరిస్థితి చేయాలి. అప్పట్లో పవన్ కళ్యాణ్ కనుక 2018 టైంలో ఎట్లయితే వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టుల ద్వారా లైవ్లు, యూట్యూబ్లో మెసేజ్లు ఇట్లాంటి హైలైట్ చేసుకొచ్చారో అట్లా చేసేటటువంటి పరిస్థితి అనమాట. ఇది ఓవరాల్గా జరుగుతున్నటువంటి కొత్త తంతు. అదే సందర్భంలో విజయ్ ఇవాళ 2 కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఒకటి మంచి కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు రావాలి, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలి, అలాగే ప్రతి ఒక్క ఇంటికి ఒక బైక్, శాంతి భద్రతలు కంట్రోల్లో పెట్టడం. ఇది అంటే తన ఎజెండా, ఎలక్షన్ ఎజెండాని ప్రకటించడం ప్రారంభించారు.